ఈ భూమి మీదకి వచ్చిన ఈ ప్రపంచంలో పుట్టిన ఏ రెండు జీవితాలు ఒకేలా ఉండవు. ఏ రెండు వ్యక్తులు, ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు. ఎందుకంటే ఒక్కొక్క జీవితం విశిష్టమైంది. ప్రతి జీవితం ఆ జీవితంలో ఉన్న యూనిక్నెస్ ఉంటుంది అనమాట. అంటే నా జీవితం మీకు రాదు, మీ జీవితం నాకు రాదు. నేను పడే బాధ ఏంటో నాకు తెలుసు, మీ జీవితంలో ఉన్న కష్టం ఏంటో మీకు తెలుసు. ప్రతి జీవితంలో రకరకాల ఎక్స్పీరియన్సెస్, రకరకాల మెమోరీస్, దాంతోపాటు రకరకాల ఛాలెంజెస్, సవాళ్ళు కూడా ఉంటాయన్నమాట. అంటే మన అనుభవాలు కానీ సవాళ్ళు కానీ వేరువేరుగా ఉంటాయి. అయితే ఇవన్నీ దాటుకుని మనుషులు మాత్రం బతకాలి. ఎంత దూరమైనా ప్రయాణం చేయాలి. మనం ప్రయాణం చేసిన టైంలో, ముఖ్యంగా స్వతంత్రంగా ఒంటరిగా ప్రయాణం చేసిన టైంలో మనకి ఎవరు తోడు రాలేరు అని చెప్పి కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటుంటాం. ఎవరు రాకపోయినా పర్లేదు, మన జీవితం ఆ ప్రయాణం ముందుకు సాగుతూనే ఉండాలన్నమాట. ఎంత గొప్పగా ముందుకు సాగాలి అంటే మన పేరే ఒక బ్రాండ్ అవ్వాలి, మన లైఫే ఒక రోల్ మోడల్ అవ్వాలి, మన జీవితం పర్పసే ఎంతో మంది మన పేరును చూసే ఇన్స్పైర్ కాగలగాలి. ఇలాంటి ఎన్నో పాత్రలు పోషిస్తుంటాం మనం. ముఖ్యంగా సమాజంలో చూస్తే కనుక చిన్న చిన్న లోపాలు, శారీరక లోపం కావచ్చు, లేదా ప్రపంచానికి అందంగా కనిపించకపోవచ్చు మనం, లేదా పేదరికం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ లోపం ఉన్నా దాటుకుని బయటకు వెళ్ళటమే జీవితం అనమాట. మనకి ఎట్లాంటి ఛాలెంజెస్ వచ్చినా, అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఏది వచ్చినా సరే అవన్నీ దాటి అవన్నీ వదిలేసి మనం బయటకు వెళ్ళాలి. మీరు గమనించండి, మనలానే చాలా మంది ప్రపంచంలో పుడతారు, అనేక రంగాల్లో వాళ్ళు పైకి వెళ్తూ ఉంటారనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సచిన్ టెండూల్కర్. క్రికెట్ అనగానే చాలా మంది మైండ్లో ఇంకా ఆయనే గుర్తొస్తారు. ఆయన ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చి ఉంటారు. అదేవిధంగా ఆంటర్ప్రినర్షిప్లో, బిజినెస్లో రతన్ టాటా. ఆయన ఒక సామ్రాజ్యం ఆయన చేతిలో ఉన్నా సరే ఆయన అంత అద్భుతంగా జీవించారు. ఒక రోల్ మోడల్గా ఎలా ఉన్నారు. సో వేల మంది, లక్షల కోట్ల మంది భూమి మీదకి వస్తారు, కానీ ఎంతమంది తమ అడుగు జాడలు అక్కడ పెట్టేసి వెళ్తారు, తమ ఫుట్ ప్రింట్స్ అక్కడ నిలిపి వెళ్తారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎలా పుట్టాం, ఎక్కడ పుట్టాం అని కాదు ఇంపార్టెంట్, ఎలా ఎండ్ అయ్యాం, ఎక్కడ ఎండ్ అయ్యాం, ఎలా మన ముగింపు వచ్చిందని చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఏ రంగమైనా ఎంచుకోవచ్చు, అందరూ కలెక్టర్లు కానవసరం లేదు, ఏ రంగమైనా ఎంచుకోవచ్చు. అది సేవా రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, క్రీడా రంగం కావచ్చు, లేదా విద్యా రంగం కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు. మనం ఏ రంగమైనా ఎంచుకోవచ్చు, కానీ ఆ రంగంలో మన మార్క్ ఉండాలి, మన ఇంప్రింట్ ఉండాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది రాళ్ళు వేసినా, ఎంతమంది మనం చేసినా మనం నెంబర్ 1 అవ్వాలి. మన పని ఎలా ఉండాలంటే, ఈరోజు నేను పడినంత కష్టం భూమి మీద ఎవరు పడి ఉండరు, ఈరోజు నేను చేసినంత హార్డ్ వర్క్ ఎవరు చేసుండ్రు. అలా ప్రతిరోజు మనం సేద తీరేటప్పుడు, మన ఎదురుపోయేటప్పుడు మన మనసుకు మనం సమాధానం చెప్పుకోవాలి. ఈరోజు నా పని నేను 100% అంకిత భావంతో చేశాను, ఈరోజు నా జీవితంలో 100% డెడికేట్ చేశాను అని ప్రతిరోజు మనం నిద్రపోగలగాలన్నమాట. అంత పోరాటం చేయాలి. అది ఏ కష్టం వచ్చినా సరే, ఎటువంటి ఇంజురీ అయినా సరే, కాలు నొప్పి రావచ్చు, చేయి నొప్పి రావచ్చు, లేదా అందరూ ప్రపంచం మనం చుట్టి చాలా మాట్లాడచ్చు, ఏది జరిగినా సరే మన పని చేసుకుంటూ స్ట్రైట్గా వెళ్తూ ఉండాలి. దీనికి ఒకే ఒక విషయం చెప్తాను, జీవితం చాలా చిన్నది. ఒక జీవితం బాధపడటానికి, ఇంకో జీవితం హ్యాపీగా ఉండటానికి, ఇంకో జీవితం సాధించడానికి ఇలా లేదు. ఒకటే జీవితంలో అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ జీవితంలో నీ ప్రయారిటీ ఏంటి, నువ్వే చూజ్ చేసుకుంటావు అంటే జీవితంలో అన్నీ కనిపిస్తుంటాయి, బాధ, ఆనందం, కష్టాలు, సవాళ్ళు అన్నీ వచ్చినా నువ్వు లక్ష్యాన్ని గురిపెట్టి ఉంటావా లేదా, అదే చాలా ఇంపార్టెంట్ అనమాట. నీ పేరు ఒక బ్రాండ్ అవ్వాలి నువ్వు చనిపోయేలోపు. అదేవిధంగా నీ జీవితం కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్ ఉండాలి, అదే మన జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలన్నమాట. ఇది పెట్టుకుని ప్రయత్నం చేయండి, మీరే జీవితంలో నెంబర్ 1 అవుతారు.